నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. సో 10th క్లాసు పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ అంటుంది. కెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంటి అవకతవకలు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఎప్పుడైనా 10th పరీక్షలు బోర్డు ఎగ్జామ్ నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా జాగ్రత్తలు తీసుకుంటుంది. సంబంధిత విద్యాశాఖ మంత్రి ముందస్తు అధికారులతో మాట్లాడి దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆనవాయితీ గతంలో ఉండేది. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత శాఖను తన దగ్గర పెట్టుకున్నాడు తప్ప దాన్ని ఏం నిర్వహించట్లేదు. దానివల్ల అధికారుల ఇష్టారాజ్యంతో ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలతో, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కి ఇవాళ పేపర్ను వాళ్ళకు పంపిస్తే ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళే క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అవన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇవాళ వాళ్ళ విద్యార్థులకు అందించే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో జరగడానికి అందులో భాగంగానే ఇవాళ పేపర్ లీకేజ్ అయింది. మొన్న మంచిర్యాల అయింది, నిన్న జుక్కల్లో అయింది, తర్వాత నకరికల్ నియోజకవర్గంలో జరగడం జరిగింది. దీనికోసం ఒక కాడ జరిగిన తర్వాత ఇంకో కాడ కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన దాని వైఫల్యం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే విద్యాశాఖను తన నిర్వహిస్తున్నట్టు తన వైఫల్యం, తన ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ జరిగినాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మరి అదే ప్రచారం బీఆర్ఎస్ వెనుకబడి ఉందంటారా? ఇదేమిటండి, మేము కావాలని చెప్పి రాజకీయం చేయము. ఇవాళ వరుసగా 3 రోజులు 3 సార్లు ఖమ్మం జిల్లా 4 చోట్ల ఇవాళ వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల మాకు అనుమానాలున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేసినాం. ఖచ్చితంగా దీని మీద సంబంధిత అధికారులు దీని వెనుక ఎంతటి కుట్రదారులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఏదైతే విద్యాశాఖ ఉందో నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాల విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పటికే సంవత్సరంన్నర నీ దగ్గర పెట్టి కనీసం దానికి రివ్యూ లేదు, అధికారుల మీద గ్రిప్ లేదు, వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు, వాళ్ళతో పని తీసుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలి కనుక రేవంత్ రెడ్డి గారికి ఉందంటే దయచేసి ఆ విద్యాశాఖను వేరే మంత్రికి ఎవరికైనా ఇచ్చి అసైన్ చేసి సమర్థంగా నిర్వహించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా విద్యార్థుల వల్లనే సాధ్యమవుతుంది, యువకులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి యువకులు మంచి విద్య రావాలంటే, విద్యార్థులకు మంచి విద్య రావాలంటే ప్రత్యేకమైన ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే శాఖను నిర్వహిస్తారు. అప్పుడే ఈ రాష్ట్రం ఒక ప్రయోజకులైన ఒక విద్యార్థులను తయారవుతారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాలి.